అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకున్నాయి. అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ తీరుపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాను చెప్పిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది వినకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్ పై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాల తీరుపై ట్రంప్ మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకున్నాయి. అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ తీరుపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాను చెప్పిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెప్పింది వినకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, శ్రావణి, ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ వ్యవహారం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. సీరియస్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఇజ్రాయెల్ ఇరాన్లు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. సో దానికి సంబంధించి ఇక యుద్ధం అనేది ఉండదు, యుద్ధం ముగిసింది అనే విషయాన్ని తను ప్రకటించారు ఉదయం. కానీ ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయడం, ఇజ్రాయెల్ సైతం ఇరాన్ పైన దాడి చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. సో దాంతో మళ్ళీ యుద్ధం మొదలైంది. అంటే అగ్రరాజ్యంగా ఉండి తను ఒకవైపు అంటే ఇరాన్ లో ఉన్నటువంటి కర్మాగారాల పైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా తన మాట చెల్లుబాటు కాలేదనే విషయంలో ఇప్పుడు ట్రంప్ అసహనానికి గురవుతూ తను ప్రకటన చేశారు. సో దానికి అనుగుణంగానే మరి ఇజ్రాయెల్ ఇరాన్ కు సంబంధించి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే యుద్ధం ముగిసింది అనే విషయాన్ని, మరోవైపు తమతో చర్చలు జరిగినటువంటి సందర్భంలో ఇద్దరు సీజ్ ఫైర్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ ఒక దేశం మరో దేశం పైన కాల్పులకు తెగబడడం సరైంది కాదు అంటూ అనే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ ఏ విధంగానైతే 2 గంటల క్రితం ఇజ్రాయెల్ పైన దాడి చేసింది, 2 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వాస్తవానికి బాలిస్టిక్ క్షిపణులు అనేటివి పెద్ద ఎత్తున ఏ విధంగానైతే బాంబ్స్ ను ఒకసారిగా జారవిడుస్తాయి. సో అలా జారవిడిచినప్పుడు ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అటువంటి బాంబులను ఇప్పటి వరకు ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా 111 దేశాలు ఈ బాంబులను ఉపయోగించొద్దని చెప్తూ ఒక తీర్మానం కూడా చేశాయి. కానీ అందులో ఇజ్రాయెల్ ఇరాన్లు లేవు. సో ఇప్పుడు ఇరాన్ ఆ విధంగా దాడి చేయడంతో ఇజ్రాయెల్ సైతం సీరియస్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇరాన్ లో ఉన్నటువంటి టెహరాన్ ఏదైతే ఉందో, టెహరాన్ లో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి భవనాల పైన తమ దాడి ఉంటుందనే విషయం పట్ల కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలపైన తన ఏదైతే ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, రాజీ, మొత్తం ఎపిసోడ్ లో ఇజ్రాయెల్ వైఖరిని ఎట్లా చూడాలి మనం? అంటే మొదట ఏ విధంగానైతే ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి విషయాన్ని గనక స్పష్టం చేస్తే, ఇజ్రాయెల్ అటు ఇరాన్ మా పైన మొదట దాడి చేసింది అంటే మొదటి నుంచి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టినప్పటికీ కూడా సీజ్ ఫైర్ తర్వాత ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇరానే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సీజ్ ఫైర్ కు తాము ఒప్పుకున్నాక కూడా కావాలనే ఇరాన్ ఏ విధంగానైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక ప్రాంతం పైన దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి 2-3 భవనాలు దాడికి గురవడం, అంతేకాదు అక్కడ 9 మంది సాధారణ ప్రజలు కూడా మృతి చెందారు.
సో దాంతో ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సో ఇరాన్ ఇటువంటి దాడులు చేయడం వల్ల ఏ విధంగానైతే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సో దానికి అనుగుణంగానే ఇక ఇజ్రాయెల్ నుంచి కూడా దాడులు ఉండబోతున్నాయి అంటూ చెప్తూనే మరోపక్క ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలంతా ఏదైతే సేఫ్ గా ఉండేటటువంటి ప్లేసుల్లోకి వెళ్లిపోవాలంటూ ఇప్పటికే సైరన్ల ద్వారా అలర్ట్ చేశారు. సో దానికి అనుగుణంగానే